గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం చెప్పుకున్న టాపిక్లో టెట్రాహెడ్రల్ దాంతోపాటు ఆక్టాహెడ్రల్ రెండు చెప్పుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు సమతల చతురస్రంలో సంశిష్టాల స్ఫటిక క్షేత్ర విభజన. రెండు రకాల విభజనలు ఆల్రెడీ అయిపోయాయి. ఇది థర్డ్ వన్లో చూసినట్లయితే అష్టముఖీయ సంశిష్ట నిర్మాణంలోని నిలువు దిశలోని లైగండ్లను తొలగించడం ద్వారా సమతల చతురస్ర నిర్మాణం ఏర్పడుతుంది. అష్టముఖ్య సంశిష్ట నిర్మాణంలోని నిలువు దశలోని లైగండ్లను తొలగించడం ద్వారా సమతల చతురస్ర నిర్మాణం ఏర్పడుతుంది. ఈ నిర్మాణంలో ఉన్న లైగండ్లను బట్టి ఎన్ని లైగండ్లు తీసేస్తున్నాం? ఇక్కడ రెండు లైగండ్లను తీసేస్తే మనకి సమతల చతురస్ర సంశిష్టం ఏర్పడుతుంది. దీనిలో లోహం యొక్క జెడ్ అక్షం పైన ఉన్న రెండు లైగండ్లను తొలగించడం వలన డిజెడ్ స్క్వేర్ ఆర్బిటాల పైన లైగండ్ల వికర్షణ అనేది ఉండదు. కనుక దాని వలన దాని యొక్క శక్తి తగ్గిపోతుంది. డిఎక్స్వై ఆర్బిటాల లైగండ్ల చేత కొంత వికర్షణకు లోనవడం వలన దాని శక్తి పెరుగుతుంది. ఈ నిర్మాణం మొత్తం మీద 4 లైగండ్లు డిజెడ్ x² - y² ఆర్బిటాలపై పూర్తిగా వికర్షణ చూపడం వలన దాని యొక్క శక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా డిఎక్స్జెడ్ మరియు వైజెడ్ ఆర్బిటాల లైగండ వికర్షణకు లోను కావు కనుక వాటి యొక్క శక్తి తగ్గిపోతుంది. వీటి యొక్క శక్తి యొక్క విలువలు పెరగడము తగ్గడం అనేది దాని యొక్క ఆర్బిటాల యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. దాంట్లో మనం శక్తి విలువలను చూసినట్లయితే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఈ 4 రకాలలో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంత శక్తిని తీసుకొని ఈ ఆర్బిటాలపై మనము ప్రయోగించినట్లయితే ఆర్బిటాల్లో డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్, x² - y² మరియు dz² ఆర్బిటాలు స్టేజ్ 1లో ఉంటాయి. స్టేజ్ 1 నుంచి ఉన్న ఆర్బిటాలు స్టేజ్ 2లో కూడా సేమ్ అదే విధంగా అవే ఆర్బిటాలను కలిగి ఉంటాయి. కానీ స్టేజ్ 3 వచ్చేసరికి T2g మరియు EG ఆర్బిటాలుగా విడిపోతుంది. క్రింది శక్తి స్థాయిలో ఉన్నవి T2g, పై శక్తి స్థాయిలో ఉన్నవి EG ఆర్బిటాలుగా విడిపోతుంది. దానిలో అది స్టేజ్ 3లో ఉంటుంది. స్టేజ్ 3లో ఉన్న DXY మరియు DYZ మరియు DXZ ఆర్బిటాలు T2g ఆర్బిటాల్లోను, DX² - y² మరియు DZ² ఆర్బిటాలు EG ఆర్బిటాల్లో ఉంటాయి. ఈ శక్తి స్థాయిలను బట్టి ఇవి తిరిగి మళ్ళీ DXY స్టేజ్ 4లో DXY, DYZ రెండు మాత్రమే ఒక ఆర్బిటాల్ యొక్క శక్తిని, తర్వాత DZ² పైన EG ఆర్బిటాల్లో ఉన్నది క్రింది శక్తి స్థాయిలోకి వస్తుంది. తర్వాత క్రింది శక్తి స్థాయిలో ఉన్న DXZ మరియు పై శక్తి స్థాయిలో ఉన్నవి DX² - y² పై శక్తి స్థాయిలో ఉంటాయి. వీటి మధ్య భేదాన్ని, ఈ రెండింటి మధ్య భేదాన్ని ఏమంటున్నామంటే డెల్టా SP అంటే సమతల చతురస్ర సంశ్లిష్టం అని చెప్పేసి అంటున్నాము. దీంట్లో రెండు రకాలుగా అది అష్టముఖీయ సంశిష్ట నిర్మాణంలోని నిలువు దిశలోని లైగండ్లను తొలగించడం వలన ఏర్పడుతుంది. కాబట్టి మనము ఈ T2gని మరియు EGని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. స్టేజ్ 4లో అది విభజన జరిగిన తర్వాతనే ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆక్టాహెడ్రల్ కానీ, టెట్రాహెడ్రల్ కానీ, స్క్వేర్ ప్లేనార్ కానీ, ఆక్టాహెడ్రల్ని అష్టముఖ్యమని, టెట్రాహెడ్రల్ని మనము చతుర్ముఖ్యమని, స్క్వేర్ ప్లేనార్ని సమతల చతురస్రంలో ఉన్న సంశిష్టాల్లో జరిగే స్ఫటిక క్షేత్ర విభజన యొక్క శక్తి క్రమము ఈ క్రింది విధంగా ఉంటుంది. అదేంటంటే డెల్టా SP >0 అంటే ఇది ఆక్టాహెడ్రల్, SP అంటే సమతల చతురస్రము, డెల్టా T అంటే టెట్రాహెడ్రల్. ఈ 3 రకాల యొక్క శక్తి దాని యొక్క విభజనను బట్టి దాని యొక్క క్రమాన్ని చెప్పొచ్చు. అదేవిధంగా CFT క్రిస్టల్ ఫీల్డ్ థియరీ యొక్క గొప్పతనం అంటే ఇది దేన్ని వివరించింది అని చూసినట్లయితే ఇది వ్యాలెన్సీ బాండ్ థియరీ వివరించలేని రంగు ధర్మాలను CFT వివరించింది. అంటే వ్యాలెన్సీ బద్ధ సిద్ధాంతము వివరించలేని రంగు ధర్మాలను క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటే స్ఫటిక సంశిష్టాల్లో ఉన్న స్ఫటిక క్షేత్ర విభజన వివరిస్తుంది. అదేవిధంగా సంశ్లిష్టంలోని లోహ D ఆర్బిటాలు ఎందుకు సమశక్తిని కలిగి ఉండవో సరైన వివరణను ఇచ్చింది. అదేవిధంగా CFSE విలువల ఆధారంగా సంశిష్ట స్థిరత్వాలను తెలుసుకుని వీలు కల్పించింది. ఇవి 3 రకాలు దీని యొక్క
క్రిస్టల్ ఫీల్డ్ థియరీ యొక్క గొప్పతనాలు. అదేవిధంగా క్రిస్టల్ ఫీల్డ్ థియరీలోని లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. దానిలో మనం ముందుగా చెప్పినట్లయితే లోహ లైగండ్ల బంధాన్ని పూర్తిగా అయనిక బంధంగా పరిగణించింది, కానీ ఇది అన్ని సంశ్లిష్టాల విషయంలో నిజం కాదు. కాబట్టి సెకండ్ వన్, అష్టముఖియ సంశ్లిష్టాన్ని చతుర్ముఖియ సంశ్లిష్టాల కన్నా స్థిరమైనవని సిఎఫ్టి భావించింది, కానీ చాలా టెట్రాహెడ్రల్ సంశ్లిష్టాలు స్థిరమైనవి. దీనికి గల కారణాలను సిఎఫ్టి పరిగణలోనికి తీసుకోలేదు. అదేవిధంగా ప్రతి లైగండ్ను ఆవేశపూరిత బిందు సమూహంగా పరిగణించడము సమంజసం కాదు, ఎందుకంటే చాలా తక్కువ పదార్థ లైగండ్లు పరిమాణ రీత్యా పెద్దవిగా ఉంటాయి. అంతేకాక వీటికి విశిష్ట జామితీయ నిర్మాణం ఉంటుంది. ఈ అంశాలు సంశ్లిష్టాల స్థిరత్వంపై ప్రభావితాన్ని చూపుతాయి. సిఎఫ్టి అనేది ఈ జామితీయ ప్రభావాలను పరిగణలోనికి తీసుకోలేదు. అదేవిధంగా ఆవేశ మార్పిడి వలన కలిగే వర్ణ ధర్మాలను వివరించలేదు. లాస్ట్ వన్, సమయోజ్య బంధ ధర్మాలను వివరించలేదు. మొత్తం మనకి 5 రకాలుగా కనిపిస్తున్నాయి దానిలో ఉన్న లోపాలను. దీని తర్వాత వచ్చేవి అధిక స్పిన్ మరియు తక్కువ స్పిన్ సంశ్లిష్టాలు. వాటిని ఏ విధంగా వివరించవచ్చు, ఏ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అని అంటే, అధిక స్పిన్ సంశ్లిష్టాలు అంటే ఏంటి, తక్కువ స్పిన్ సంశ్లిష్టాలు అంటే ఏంటి. అధిక స్పిన్ సంశ్లిష్టాలు అంటే స్పిన్ విలువ ఎక్కువ గల సంశ్లిష్టాలను హై స్పిన్ లేదా అధిక స్పిన్ సంశ్లిష్టాలని, వీటిని స్పిన్ ఫ్రీ సంశ్లిష్టాలని కూడా అంటారు. ఇది లేదా ఇవి బలహీన లైగండ్ల సమక్షంలో ఏర్పడతాయి. ఎలక్ట్రాన్ జత కూడే శక్తి డెల్టా పి కన్నా అధిక శక్తి స్థాయిలోనికి ప్రవేశించే శక్తి డెల్టా యు తక్కువ ఉండడం వలన ఏర్పడతాయి. డెల్టా జీరో, డెల్టా పి మరియు డెల్టా జీరో కన్నా తక్కువ ఉండడం వలన ఏర్పడతాయి. ఉదాహరణకి ఫెర్రస్ హెక్సా ఫ్లోరైడ్ అయాన్, అదేవిధంగా కోబాల్ట్ హెక్సా క్లోరైడ్ అయాన్. ఈ 2 అయాన్లో కూడా ఇది బలహీనమైన లైగండ్ల సమక్షంలో ఏర్పడుతుంది. అదేవిధంగా స్పిన్ విలువలు ఎక్కువగా ఉంటాయి ఈ రెండిట్లో, ఐరన్ మరియు కోబాల్ట్లో. కాబట్టి ఎలక్ట్రాన్ జతకూడే శక్తి డెల్టా పి కన్నా అధిక శక్తి స్థాయిలోనికి ప్రవేశించే శక్తి డెల్టా జీరో తక్కువగా ఉండడం ఏర్పడుతుంది. అందుకని ఐరన్, కోబాల్ట్ అని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. తక్కువ స్పిన్ గల సంశ్లిష్టాలు లేదా లో స్పిన్ సంశ్లిష్టాలు. స్పిన్ విలువ తక్కువ గల సంశ్లిష్టాలను లో స్పిన్ సంశ్లిష్టాలు లేదా స్పిన్ సంశ్లిష్టాలు అంటారు. ఇవి బలమైన లైగండ్ల సమక్షంలో మాత్రమే ఏర్పడతాయి. ఎలక్ట్రాన్ జత కూడే శక్తి డెల్టా పి కన్నా పై శక్తి స్థాయిలోనికి ప్రవేశించడానికి కావాల్సిన శక్తి డెల్టా జీరో ఎక్కువగా ఉండడం వలన ఏర్పడతాయి. హై స్పిన్ కి లో స్పిన్ కి తేడా ఏంటంటే, హై స్పిన్ లేమో ఎలక్ట్రాన్ జత కూడే శక్తి డెల్టా పి కన్నా అధిక శక్తి స్థాయిలోనికి ప్రవేశించే శక్తి డెల్టా జీరో కన్నా తక్కువగా ఉంటాయి. ఇక్కడేమో వచ్చేసరికి డెల్టా జీరో కన్నా ఎక్కువగా ఉండడం వలన ఇవి ఏర్పడుతున్నాయి. అందుకని ఇక్కడ సంశ్లిష్ట సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి, ఓన్లీ సంశ్లిష్టాలు మాత్రమే ఏర్పడతాయి. ఈ సంశ్లిష్ట సమ్మేళనాల్లో వచ్చేసరికి మనం పై దాంట్లో చూస్తే ఓన్లీ అయాన్లు మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ వాడుతూ ఉన్న సమ్మేళనాలు మాత్రం తీసుకుంటున్నాము. ఆ సమ్మేళనాల్లో పొటాషియం ఫెర్రో హెక్సా సైనైడ్ ని తీసుకుంటున్నాము. అదేవిధంగా పొటాషియం ఫెర్రో సైనైడ్ ని తీసుకున్నాము. K3, K4 2 రకాలుగా. అదేవిధంగా కోబాల్ట్ హెక్సాసైనో అయాన్ని తీసుకుంటున్నాము. ఈ మూడింటి మధ్య చూసినట్లయితే వాటి యొక్క డెల్టా పి, డెల్టా జీరో విలువలు ఏ విధంగా ఉంటాయంటే, మధ్యస్థ ఆర్బిటాల్ అయిన DXY, DYZ, DXZ, DX² - Y² మరియు DZ² ఆర్బిటాల్ యొక్క విభజన హై స్పిన్ లో మరియు లో స్పిన్ లో, హై స్పిన్ కాంప్లెక్సెస్ మరియు లో స్పిన్ కాంప్లెక్సెస్. ఈ కాంప్లెక్సెస్ లో చూసినప్పుడు T2G ఆర్బిటాల్ మరియు EG ఆర్బిటాల్ ప్రవేశం రెండు రకాలుగా సేమ్ గా ఉంటుంది. కానీ ఒకటేమో డెల్టా పి గ్రేటర్ దాన్ డెల్టా జీరో, ఇంకోటేమో డెల్టా పి లెస్ దాన్ డెల్టా జీరో. ఈ రెండింటి వలన ఎక్కువగా ఉన్నది మరియు తక్కువగా ఉన్నది. తక్కువగా డెల్టా జీరో ఉండడం వలన ఇది హై స్పిన్ ని కలిగి ఉంటుంది. ఎక్కువగా డెల్టా జీరోని కలిగి ఉంది కాబట్టి ఇది లో స్పిన్ ని కలిగి ఉంటాయి. ఈ రెండు కాంప్లెక్సెస్ రెండు డెల్టా జీరో వాల్యూని ఈక్వల్ చేస్తున్నాయి. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్
అయస్కాంత పదార్థాల యొక్క వర్గీకరణ. అయస్కాంత ధర్మాలను బట్టి పదార్థాలను 4 రకాలుగా వర్గీకరిస్తున్నాము. అవి పారస్కాంతము, డయాస్కాంతము, ఫెర్రో అయస్కాంతము మరియు యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలు. వీటిని చూసినట్లయితే ముందుగా వచ్చేది పారస్కాంత పదార్థాలు. పారస్కాంత పదార్థాలు ఒక పదార్థంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు అది పారస్కాంత ధర్మాన్ని కనబరుస్తుంది. పారస్కాంత ధర్మం ఉన్న పదార్థాన్ని పారస్కాంత పదార్థం అని అంటారు. పారస్కాంత పదార్థాన్ని బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఎలక్ట్రాన్ల చలనం వలన ఆ పదార్థంలో ప్రేరేపితమైన అయస్కాంత క్షేత్రము బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో ఉండి బాహ్య అయస్కాంత క్షేత్రము ఆ పదార్థాన్ని తన వైపు ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఒంటరి ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణము అక్షీయ గమనాల ద్వారా శాశ్వత అయస్కాంత భ్రామకాన్ని కనపరుస్తాయి. ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న పదార్థ పరమాణువు లేదా అణువు అయస్కాంత ధ్రువాలుగా ప్రవర్తిస్తాయి. అయస్కాంత ధ్రువాలున్న పదార్థాన్ని బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ పదార్థంలోని ఒంటరి ఎలక్ట్రాన్లు శాశ్వత భ్రామకాలు ఆ అయస్కాంత క్షేత్ర దిశలో సహపంక్తులు అవుతాయి. కాబట్టి ఒంటరి ఎలక్ట్రాన్లు లేదా ఎలక్ట్రాన్లు ఉన్న పదార్థము బాహ్య అయస్కాంత క్షేత్రం వైపు ఆకర్షితమయ్యి పారస్కాంత ధర్మాన్ని కనబరుస్తుంది. దీనికి ఉదాహరణ మ్యాంగనస్ అయాన్ Mn+2 అయాన్, Fe+2 అయాన్ మరియు Fe+3 అయాన్ మరియు Cu+2 అయాన్ మరియు Sc+2 అయాన్ ఇంకా మొదలైనవి. అదేవిధంగా డయాస్కాంత పదార్థము. డయాస్కాంత పదార్థాలు పారస్కాంత ధర్మానికి ఆపోజిట్ లో ఉంటాయి. అది బాహ్యస్కాంత క్షేత్ర పదార్థాన్ని ఏ విధంగా అయితే ఆకర్షించుకుంటుందో ఇక్కడ వికర్షించుకుంటుంది. అక్కడ ఆకర్షణ, ఇక్కడ వికర్షణ. దీనికి ఎగ్జాంపుల్ క్వైట్ ఆపోజిట్ లో పారస్కాంత ధర్మాన్ని పోలి ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ లో ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్లు ఎక్కువగా అయస్కాంత లోహ అయాన్లకు ఉదాహరణలు లిథియం ప్లస్, కాపర్ ప్లస్, గ్యాలియం ప్లస్, స్కాండియం, వినీడియం, కాపర్ మరియు జింక్ అయాన్లను దీనిలో చూడొచ్చు. ఇవి ఎక్కువగా డయస్కాంత పదార్థంలో ప్రేరేపితమయ్యే అయస్కాంత క్షేత్రము బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని వ్యతిరేకించడం వలన ఆ పదార్థము బాహ్య అయస్కాంత క్షేత్రంలో వికర్షణకు లోనవుతుంది. డయస్కాంతత్వము ఉష్ణోగ్రతతో మార్పు చెందదు. డయస్కాంతము లోహ అయాన్లకు ఈ కింది ఉదాహరణలతో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఒక పారస్కాంత పదార్థంలోని ఆసన్న పరమాణువుల మీద ఉన్న అయస్కాంత ద్విధ్రువాలు సమాంతరంగా అమరి ఉండి అన్ని ఒకే దిశలో ఉంటే ఆ పదార్థము ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని కనపరుస్తుంది. ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలో ఐరన్, కోబాల్ట్, నికెల్ మొదలగునవి. ఫెర్రో అయస్కాంత పదార్థాలు వాటి యొక్క క్రమంలో అయస్కాంత ఆవశ్యకతను కనపరుస్తాయి. దీనికి కారణము పదార్థంలోని పరమాణువుల అయస్కాంత భ్రామకాల మధ్య అన్యోన్య చర్య ఉండడమే. ఫెర్రో అయస్కాంత పదార్థంలోని భ్రామకాల అమరిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొలది విచ్ఛిన్నమవడంతో అయస్కాంత ధ్రువాల సమాంతర అమరికలో మార్పు వస్తుంది. ఫలితంగా ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది ఫెర్రో అయస్కాంతత్వము వడివిగా తగ్గుతుంది. అలా తగ్గుతూ ఒకానొక ఉష్ణోగ్రత తర్వాత ఫెర్రో అయస్కాంతత్వ పదార్థము పారస్కాంత పదార్థంగా మారుతుంది. ఈ ఉష్ణోగ్రతను క్యూరీ ఉష్ణోగ్రత లేదా క్యూరీ స్థానం అని అంటాము. ఈ క్యూరీ స్థానం తర్వాత పదార్థంలో అయస్కాంత ద్విధ్రువాల అమరిక ఒక క్రమంలో ఉండదు. అందుకని దీన్ని ఫెర్రో అయస్కాంత పదార్థం అని అంటున్నాము. దీనికి ఆపోజిట్ లో యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థము. ఒక పదార్థము ఆసన్న పరమాణుల మీద ఉన్న అయస్కాంత ద్విధ్రువాలు ప్రతి సమాంతరంగా అమరి ఉండే ఫలిత అయస్కాంత భ్రామకము 0 కావడం వలన ఆ పదార్థము యాంటీఫెర్రో అయస్కాంతాన్ని కనపరుస్తుంది. యాంటీఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఉదాహరణ మ్యాంగనస్ ఆక్సైడ్, మ్యాంగనస్ సల్ఫైడ్ మరియు ఫెర్రిక్ ఆర్ ఫెర్రస్ ఆక్సైడ్ మొదలగునవి. మ్యాంగనస్ ఆక్సైడ్ అయానిక సమ్మేళనము. దీనిలో మ్యాంగనస్ Mn+2 ఆక్సిజన్ ఆక్సిజన్ O-2 అయాన్లు ఉంటాయి. O-
2 అయాన్లలో ఎలక్ట్రాన్లన్నీ జతకూడి ఉండడం వలన నికరంగా స్పిన్లు ఏమీ ఉండవు. Mn+2 అయాన్లో 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండడం వలన దీనికి నికర స్పిన్ ఉండాలి. కానీ Mn+2 అయాన్లు స్ఫటిక జాలకంలో ఆసన్న అయాన్ల భ్రమణాలు ప్రతి సమాంతరంగా ఉండే రీతిలో అమరి ఉంటాయి. కాబట్టి నికర అయస్కాంతత్వం లేకుండా మాంగనస్ ఆక్సైడ్ యాంటీఫెర్రో అయస్కాంతత్వాన్ని ప్రదర్శిస్తుంది. యాంటీఫెర్రో అయస్కాంతత్వం మొదట ఉష్ణోగ్రతతో పాటు పెరిగి ఒక ఉష్ణోగ్రత తర్వాత పారస్కాంతత్వంగా మారుతుంది. ఈ ఉష్ణోగ్రతను నిల్ ఉష్ణోగ్రత లేదా నిల్ స్థానం అని అంటారు. నిల్ ఉష్ణోగ్రత లోపమున యాంటీఫెర్రో అయస్కాంతత్వం పెరగడానికి గల కారణము అందులోని అయస్కాంతత్వ ద్విధ్రువాలు ప్రతి సమాంతర స్థితి నుంచి సమాంతర స్థితికి చేరుకుంటుందని చెప్పవచ్చు. పైన వివరించిన 4 రకాల పదార్థాలు అయస్కాంత ద్విధ్రువాల అమరికను సూచించినట్లయితే ఈ క్రింది విధంగా ఉంటుంది. పారస్కాంత పదార్థాలు, డయాస్కాంత పదార్థాలు మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలు మరియు యాంటీఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఈ పదార్థాల ద్వారా అయస్కాంత భ్రామకమును భ్రమణ భ్రామక సూత్రం ద్వారా ఏ విధంగా వివరిస్తాము. ముందుగా భ్రమణ భ్రామక సూత్రము మరియు అయస్కాంత భ్రామకాల యొక్క గణనము. ఈ భ్రమణ భ్రామక సూత్రము మరియు అయస్కాంత భ్రామకాల గణనాన్ని ఈ అయస్కాంత ధర్మాలను బట్టి మనం దీన్ని గణించవచ్చు. అది ఎలా గణిస్తామంటే, ఒక పదార్థము పారస్కాంతత్వము ఆ పదార్థంలోని ఒంటరి ఎలక్ట్రాన్ల వలన కలుగుతుంది. ఎలక్ట్రాన్లు ఆత్మ భ్రమణ గమనము చెందుతూ భ్రమణ భ్రామకాన్ని అలాగే కక్షలో గమనం ద్వారా కక్షీయ భ్రామకాన్ని ఏర్పరుస్తుంది. ఎలక్ట్రాన్ల భ్రమణ భ్రామకము స్వాభావికమైతే కక్షీయ భ్రామకము సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పారస్కాంత పదార్థం యొక్క భ్రమణ భ్రామకాన్ని గణించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఆ పారస్కాంత పదార్థం యొక్క భ్రమణ భ్రామకము ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కు భ్రమణ గమనము వలన ఏర్పడే అయస్కాంత భ్రామకమును ఈ కింది సమీకరణం ద్వారా లెక్క కట్టవచ్చు. ఆ సమీకరణము μs = g√s × s+1. దీనిలో g అనేది గైరో అయస్కాంత నిష్పత్తి, దీని విలువ 2. s అనేది భ్రమణ క్వాంటం సంఖ్య. ఈ సమీకరణాన్ని భ్రమణ భ్రామక సూత్రం అని అంటాము. దీన్ని ఉపయోగించి పారస్కాంత పదార్థాల యొక్క అయస్కాంత భ్రామక విలువను లెక్క కట్టవచ్చు. ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్న పదార్థం యొక్క అయస్కాంత భ్రామకం విలువ μs = 2√1/2 × 1/2 + 1 అంటే √3 వస్తుంది. ఆ √3 విలువ 1.73 బిఎం బోర్ మ్యాగ్నెటాన్ అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఒంటరి జంట ఎలక్ట్రాన్లు ఉన్న పారస్కాంత పదార్థం యొక్క అయస్కాంత భ్రామకాన్ని ఈ క్రింది విధంగా లెక్కించవచ్చు. దానికి సూత్రము √ms μs = √n+2. ఇక్కడ n అనేది ఒంటరి జంట ఎలక్ట్రాన్ని పై 2 సమీకరణాలు ఒకదానికొకటి సమానమని తెలుస్తుంది. వాటిని బట్టి ఒక పదార్థం యొక్క భ్రమణ క్వాంటం సంఖ్య లేదా ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగిన కొలది దాని భ్రమణ అయస్కాంత భ్రామకం విలువ పెరుగుతుంది. పరివర్తన మూలకాలలో 1, 2, 3, 4, 5 వరకు ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఉదాహరణకు Mn+2 అయాన్లో 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. 5 ఒంటరి ఎలక్ట్రాన్ల కారణంగా ఆర్గాన్ దీన్ని 3d5 లేదా ఆర్గాన్ 3d5 4s2 దీని యొక్క మొత్తం భ్రామకం విలువ s విలువలో ప్రతిక్షేపించినట్లయితే 5 × 1/2 అంటే 5/2. వీటికి తగినట్లుగా భ్రమణ భ్రామకం ఉంటుంది. వివిధ సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు అయస్కాంత భ్రామకాలను ఈ క్రింది విధంగా లెక్క కట్టవచ్చు. దాన్ని లెక్క కట్టడానికి గాయ పద్ధతి ద్వారా అయస్కాంత పదార్థం యొక్క అయస్కాంత భ్రామకాన్ని ప్రయోగం ద్వారా నిర్ణయించుట. అయస్కాంత భ్రామకాన్ని ప్రయోగం ద్వారా నిర్ణయించడాన్ని ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. అది గాయ పద్ధతి. దాన్ని అయస్కాంతత్వ అవశ్యత ప్రయోగాత్మక నిర్ణయం అని చెప్తున్నాము. దాన్ని ఈ నిర్ణయించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. అవి ఒకటి ఫారడే పద్ధతి మరియు గాయ పద్ధతి. ఈ 2 పద్ధతిలో మనం చెప్పుకోబోయేది గాయ పద్ధతి. ఆ గాయ పద్ధతి ముందు చెప్పడానికి
దీన్ని అతి చిన్న ఏకస్ఫటికము ఉపయోగించి ప్రయోగము చేయడానికి ఫారడే పద్ధతి అనువుగా ఉంటుంది. అయితే వీటిలోని బలాలు అతి తక్కువ పరిమాణంలో ఉండడం కారణంగా ఈ పద్ధతి వాస్తవ పద్ధతిలో చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఓన్లీ గాయ పద్ధతి మాత్రమే దీనికి తీసుకోవడం జరుగుతుంది. దీన్ని చాలా తరచుగా ఉపయోగిస్తారు. దీనిలో పదార్థం నమూనాకు ఒక సన్నని కడ్డీగా ఉపయోగిస్తారు, లేదా ద్రావణంగా ఉపయోగిస్తారు, లేదా గాజు కడ్డీ గొట్టంలో పదార్థ చూర్ణాన్ని దట్టించి ఉపయోగిస్తారు. ఈ నమూనా ఒక చివరను సజాతి అయస్కాంత క్షేత్రంలో ఉంచుతారు. రెండవ చివర అతి తక్కువ లేదా శూన్య విలువ ఉన్న క్షేత్రంలో ఉంచుతారు. దీనిలోని బలాలు అధిక శక్తి స్థాయిలో ఉంటాయి. సాధారణ తుల ద్వారా తూచడానికి వీలుంటుంది. అయస్కాంత తులను గాయతుల ఉపయోగించి అయస్కాంత ఘనపరిమాణం ఆవశ్యకతను కేను కొలుస్తారు. కేకు మితులు ఉండవు. దీన్ని మోల్ ఆవశ్యకత XMగా మారుస్తారు. దీని మితులు మీటర్ క్యూబ్ మోల్ ఇన్వర్స్. ఈ XM విలువ నుంచి అయస్కాంత భ్రామకం యొక్క మ్యూ విలువను లెక్కించవచ్చు. అయస్కాంత భ్రామకంను విస్మరిస్తే మ్యూ ఈ క్రింది ఫార్ములా ద్వారా లెక్కించవచ్చు. మ్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3k TXM బై N0 μ0. K అనేది బోల్ట్జ్మాన్ స్థిరాంకాన్ని, దాని యొక్క విలువ 1.3805 ఇంటూ 10⁻⁻23 జోల్ కెల్విన్ ఇన్వర్స్. న్యూ ఇజ్ ఈక్వల్ టు స్వేచ్ఛా స్థలంలో ప్రావేశ్యత 4π10⁻⁻7 HM ఇన్వర్స్. T అనేది కెల్విన్ ఉష్ణోగ్రతని, N0 అనేది అవగాడ్రో సంఖ్యని, న్యూ అనేది SI యూనిట్లలో జోల్ టెస్లాని, టెస్లా ఇన్వర్స్ని. మ్యూ ఇజ్ ఈక్వల్ టు √3k బై N0 μ0 ఇంటూ √XM ఇంటూ T. మ్యూని బోర్ మ్యాగ్నెటాల్లో వ్యక్తం చేయడం ద్వారా సౌలభ్యతను సమకూర్చుకుంటుంది. కాబట్టి మ్యూ బి ఇజ్ ఈక్వల్ టు EH బై 4πm. దీని విలువ 9.273 ఇంటూ 10⁻⁻24 జోల్ టెస్లా ఇన్వర్స్. మ్యూ బై మ్యూ బి స్థిరాంకము కాబట్టి √XM ఇంటూ T. స్థిరాంకం ఇజ్ ఈక్వల్ టు √3k బై N0 μ0 బై మ్యూ బి. అప్పుడు దీని యొక్క విలువ 797.5 మ్యూ క్యూబ్ మ్యూ 3/2 మోల్ ఇన్వర్స్ 1/2 కెల్విన్ ఇన్వర్స్ 1/2. ఈ ప్రయోగాన్ని ఈ కింది విధంగా చూసినట్లయితే దీనిలో పదార్థము ఏ గొట్టం ద్వారా వెళ్తుంది, రసాయన విశ్లేషణ పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, విద్యుత్ అయస్కాంతం ఏ విధంగా పనిచేస్తుంది తెలుస్తుంది. దీన్ని ఎలా కొలుస్తామనంటే చదునైన ఆధారము ఉన్న సన్నని నమూనా గొట్టాన్ని పదార్థ నమూనాతో కాలిబ్రేషన్ మార్క్ అంటే గుర్తు దాకా నింపుతారు. పదార్థం ఘన పదార్థం కావచ్చు లేదా ద్రావణం కావచ్చు. నమూనా గొట్టము అడ్డుకోత వైశాల్యము ఏ పదార్థంతో పాటు గొట్టాన్ని మామూలు పద్ధతిలో చూస్తారు. బలమైన అయస్కాంత క్షేత్రము Hలో గొట్టాన్ని ఉంచి తిరిగి గొట్టాన్ని పదార్థంతో సహా చూస్తారు. ఈ రెండు భారాలకు వ్యత్యాసం ఉంటుంది. డెల్టా M మరియు G భూమ్యాకర్షణ త్వరణము అయితే పదార్థంపై పనిచేసే బలము F విలువను F = ΔmG సూచిస్తుంది. KT పదార్థ ఘనపరిమాణ ఆవశ్యకత అయితే K1, K2 గాలి యొక్క ఘనపరిమాణాత్మక ఆవశ్యకత అయితే K2 విలువ 0.364 ఇంటూ 10⁻⁻12. అదేవిధంగా దాని యొక్క బలం యొక్క దానిపై పదార్థంపై పనిచేసే బలము F అని అనుకుంటే 1/2 బ్రాకెట్లో K1 - K2 ఇంటూ AX μ0 ఇంటూ H². దీనిలో K1 = K2 ప్లస్ ఇచ్చిన వాల్యూని దానిలో ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ ΔmG బై A ఇంటూ μ0 H2 అవుతుంది. మోలార్ ఆవశ్యకత ఈ క్రింది సమీకరణం ద్వారా లెక్క కట్టవచ్చు. దాంట్లో
XM వాల్యూని లెక్క కట్టడానికి K1 capital M by D is equal to capital M by D into 2 into delta mg by A into mu 0 H2. అదే mu వాల్యూని లెక్క కట్టాలంటే రూట్ ఆఫ్ XM 3 KT by N0 mu 0. తులను సాధారణంగా మెర్క్యూరీ అంటే Hg తో పాటు దాని యొక్క సమన్వయ సంఖ్య 2 టెట్రాథయోసైనేట్ కోబాల్ట్ 2 లోహ సంశ్లిష్టం ద్వారా క్రమాంకనం చేస్తారు. Hg వాల్యూ HgCONSC ఘన పదార్థం అయితే దాన్ని XM is equal to 206.6 into 10 to power minus 12 m cube mole inverse 293 కెల్విన్ వద్ద దీన్ని లెక్క కట్టొచ్చు. ఈ క్రింది సంశ్లిష్టాల్లో అయస్కాంత భ్రామకాల యొక్క మ్యూ విలువను ఏ విధంగా లెక్క కడతాము? ఇచ్చినవి మొత్తం 6 ఉన్నాయి, 6 సంశ్లిష్ట పదార్థాలు ఉన్నాయి. ఆ సంశ్లిష్టాలకు అయస్కాంత భ్రామకాన్ని ఏ విధంగా లెక్క కట్టవచ్చు? అయస్కాంత భ్రామకాన్ని లెక్క కట్టడానికి ముందుగా హెక్సాసైనోఫెర్రేట్ ఐరన్ అయాన్ 4 అయాన్, దీనిలో ఐరన్ యొక్క పరమాణు సంఖ్య 26, దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఆర్గాన్ 3d6 4s2. Fe+2 విన్యాసంలో దీన్ని ఎలక్ట్రాన్లో ప్రవేశపెట్టినట్లయితే 3d6 పూర్తిగా నిండి ఉంటుంది. 4s2 3d6లో 6 ఎలక్ట్రాన్స్. ఒంటరి జంట ఎలక్ట్రాన్లు n is equal to 4. ఒకటి జత కూడిన ఎలక్ట్రాన్ ఉంటుంది, మిగతా 4 ఒంటరి జంట ఎలక్ట్రాన్లు ఉంటాయి. పారస్కాంత భ్రామకము mu is equal to రూట్ ఆఫ్ n ఇంటూ n+2లో ప్రతిక్షేపిస్తే మనకి రూట్ ఆఫ్ వాల్యూ 4.9 bm వస్తుంది. అదేవిధంగా FeCN taken 6 - 3 ఈ అయాన్లో చూసినట్లయితే దాని యొక్క పరమాణు సంఖ్య 26, సేమ్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనపరుస్తుంది 3d6 4s2. భేదపరిచే ఎలక్ట్రాన్ లో మైనస్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది +3 అయాన్. +3 అయాన్లో 3 ఎలక్ట్రాన్లను తీసేస్తే తర్వాత వచ్చేది 3Dలో ఓన్లీ 5 ఎలక్ట్రాన్స్ మాత్రమే మిగులుతాయి. ఆ 5 ఎలక్ట్రాన్స్ డి ఆర్బిటాల్లో ఉండడం వలన అన్ని కూడా ఒంటరి జంట ఎలక్ట్రాన్లే. ఆ ఒంటరి జంట ఎలక్ట్రాన్లు మొత్తం మనకు 5 కనిపిస్తున్నాయి. n వాల్యూ 5 కాబట్టి న్యూ is equal to రూట్ ఆఫ్ n ఇంటూ n+2లో ప్రతిక్షేపిస్తే దాని యొక్క రూట్ ఆఫ్ మ్యూ విలువ రూట్ ఆఫ్ 335లో మ్యూ విలువ 5.9 bm. అదేవిధంగా వెనీడియం టెట్రాక్లోరైడ్ అయాన్, వెనీడియం యొక్క పరమాణు సంఖ్య 23 కాబట్టి దీనిలో వచ్చే ఎలక్ట్రాన్ విన్యాసము ఆర్గాన్ 3d3 4s2. ఆర్గాన్ పైన అయాన్ వెనీడియం పైన దాని యొక్క అయాన్ +3 అయాన్లో s ఆర్బిటాల్ నుంచి 2 ఎలక్ట్రాన్లు, d ఆర్బిటాల్ నుంచి 1 ఎలక్ట్రాన్ పోవడం వలన దీనిలో మిగిలిన ఒంటరి జంట ఎలక్ట్రాన్లు 2 మాత్రమే. కాబట్టి ఒంటరి జంట ఎలక్ట్రాన్లు 2. దీన్ని కూడా సేమ్ న్యూ is equal to రూట్ ఆఫ్ n ఇంటూ n+2లో ప్రతిక్షేపిస్తే దీని యొక్క రూట్ ఆఫ్ 10 వాల్యూ 2.9 bm వస్తుంది. అదేవిధంగా కోబాల్ట్ హెక్సా అమైనో అయాన్ లో కోబాల్ట్ యొక్క పరమాణు సంఖ్య 27. దీనికి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూసినట్టయితే ఆర్గాన్ 3d7 4s2, కోబాల్ట్ CO+3 అయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 3d6 4s0. దీనిలో కూడా ఒంటరి జంట ఎలక్ట్రాన్లు జతకూడిన ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుంది, మిగిలిన 4 ఒంటరి జంట ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది. దీనిలో కూడా ఆ ఒంటరి జంట ఎలక్ట్రాన్ల కారణంగా సేమ్ పైన ఉన్న దానిలాగానే దీనిలో రూట్ ఆఫ్ 24 న్యూ విలువ అప్పుడు 4.9 bm అవుతుంది. థ్యాంక్ యూ.